రహస్యంగా దాచిపెట్టి ఆ డబ్బు ఎక్కడుందో భార్య కనుక చెప్పలేదా అంతకంటే మహా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి మగవాడికి రహస్యం ఎప్పుడూ పనికిరాదు. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదు. నాకు తినాలని కోరిక కలిగింది, నేను వెళ్ళి బిర్యానీ కొనుక్కొని తినకూడదు. భార్యను కూడా అడిగి ఆవిడ అనుమతిస్తే ఆవిడ చేసి పెడితే తినాలి. అంటే మగవాడు అనేటువంటి అహంకారాన్ని చూపకూడదు అని మన ఇతిహాస పురాణాలు, మన శాస్త్రములు, మన శృతులు, మన యొక్క స్మృతులు సమస్త విషయాల్ని కూడాను ఇటువంటి కార్యక్రమాల యందు చాలా బంధించి రహస్యంగా జాగ్రత్తగా అట్టిపెట్టినాయి. అంచేతను ఈ విషయాల్ని గనక ఎవరు తెలుసుకొని వివాహం చేసుకుంటారో, దీంట్లో ఉండేటువంటి పరమ రహస్యాల్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ధార్మికమైన విషయాల్ని, శాస్త్రంలో నిగూఢమైన రహస్యాల్ని తెలుసుకొని జీవనం చేస్తారో వారికి కోర్టులతో పనిలేదు, పోలీసులతో అంతకంటే పనిలేదు. ఇవి తెలియకనే మనం సమాజంలో ధర్మానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మ అర్థ కామముల యందు అతిక్రమించకుండా నీవు ఉండాలి అని ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి గారు ఆ అల్లునితో ఈ వివాహానికి వచ్చిన పెద్దల మధ్యలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయించి మరీ పిల్లనిస్తున్నాడు. ఒక ప్రమాణానికి ఎంత విలువ ఉండాలి అంటే, ఒకసారి ఒక మాట చెప్పాము అంటే ఆ మాట మళ్ళీ దాటకూడదు. అబద్ధం మనో దరిద్రం అంటుంది వేదం. అబద్ధం చెప్పామా మనకి దరిద్ర దేవత వెంటాడుతుంది. తాత్కాలికంగా అబద్ధం చెప్పి ఆనందపడచ్చు, మన పనులు పూర్తి చేసుకోవచ్చు. కానీ సత్యం సత్యం వద, అందుకోసమే మనకు వేదం బోధించింది సత్యం వద ధర్మంచరా. సత్యంగా నీ వంటను నేర్చుకో, ధర్మ మార్గంలో పయనించు. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్ర ప్రభువు ఆయన ధర్మంలో ఎలా నడవాలి, ఎలా ధార్మికమైన జీవనం చేయాలి అని ఆయన నడిచి చూపించాడు. రామవత్తు, రాముళ్లాగా నడవాలి, నతు కృష్ణవతు, కృష్ణుల్లాగా ఉండకూడదు, రాముళ్లాగా ఉండాలి. అందుకోసమే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లి లంకానగరంలో అశోక వృక్షం దగ్గర కూర్చోబెట్టి, నీ మగుడికి రాజ్యహీనుడైపోయినాడు, రాజ్యం లేదు, ఉండటానికి గృహం లేదు, ఆభరణాలు లేవు, ఐశ్వర్యం లేదు, ఆయన్ని వదిలేసేయి, నన్ను వివాహం చేసుకో అంటే సీతమ్మ మాయమ్మ ఒకటే మాట చెప్పింది, దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురు. దీనుడు గాని రాజ్యహీనుడు గాని ఆయనే నాకు భర్త, ఆయనే నాకు గురువు. అటువంటి ఉత్తమమైనటువంటి జాతి రత్నములైనటువంటి మహాస్త్రీలు పుట్టినటువంటి నడిచినటువంటి మన దేశం, గర్వించదగ్గ భారతదేశం. అటువంటి స్త్రీలు మనకి మార్గదర్శనంగా ఉండాలి. అటువంటి సీత, అరుంధతి, ద్రౌపది, తారా, మండోదరి ఇత్యాది మహాపతివ్రతానాం అని చెప్పారు ఇప్పటిదాకా. అటువంటి మహాపతివ్రతలో నడయాడినటువంటి దేశం మన భారతదేశం. అంచేతనే అటువంటి విషయాలని ప్రతి కళ్యాణంలో, అది దైవ కళ్యాణం కావచ్చు, మనుష్య కళ్యాణం కావచ్చు, ఆ కళ్యాణ సమయంలో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను మనం తలుచుకొని వారందరి సాక్షిగా, వారందరూ ఈ కళ్యాణ మండపంలో ఉన్నట్లుగా భావించి వారి సమక్షంలో కన్యాదానం చేస్తున్నట్టుగా మనం మంత్రాలన్నీ చెప్తాం. దైవ కళ్యాణం చేసినా, మన ఇంట్లో కళ్యాణం చేసినా ఆ కళ్యాణానికి అంతటి గొప్ప వైశిష్ట్యం, విశేషం, అత్యంతమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి విషయం ఉంది. అటువంటి భగవంతుడి దగ్గరకు వచ్చి ఏమని కోరుకోవాలి అంటే, అవినయమపనయ విష్ణు, నాలో ఉన్నటువంటి అవినయాన్ని పోగొట్టు. ఎప్పుడైతే వినయానికి యాంటీ అయినటువంటి అవినయం పోతుందో మన యందు వినయం ప్రకాశిస్తుంది. ప్రపంచంలో అత్యంత
భూషణం, మంచి అందమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వినయంగా ఉండటమే వస్తువు. పదవులు వస్తూ ఉంటాయి, ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ అవినయమపనయ విష్ణు, తలకాయ వంచి ఆ వినయంగా పరమాత్మకి నమస్కారం చేస్తే, ఆ జగదంబకి నమస్కారం చేస్తే అదే అత్యంతమైనటువంటి భూషణం. అటువంటి వినయ స్వభావంగా ఉండాలి. మనం చేసే పని యందు శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఆ శ్రద్ధతో మనం ఈ కార్యక్రమాలు జరిపించాలి. అటువంటి కార్యక్రమాలని జరిపించడానికి మన దేవాలయం ఇక ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్ది నిమిషంలో ముహూర్తానికి ఆసన్నమవుతున్నాం. బాజా సిద్ధంగా ఉండండి. జీలకర్ర బెల్లం తీసుకోండి బాబు. ఓం సానో దేవీ సుహవాసన్మయచ్చతు ఆత్వాహారుషమంతరభూ ధ్రువస్తిష్ఠా విచాచలి విషస్త్వా సర్వా వాంఛంతో మాద్వద్రాష్ట్రమధిభ్రశతు ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం యహైవేధి పర్వత ఇవా విచాచలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రమధారయ అభితిష్ఠవృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రహాదిష్ఠ అపరః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏణమధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు తత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. సర్వేషాం భక్తజనానాం సమస్త సమ్మంగళావాప్తధ్యం యోక్త్ర మాంగళ్య దేవతా పూజనం కరిష్యే. యోక్త్ర మాంగళ్య దేవతాభ్యో నమః. గౌరీ విమాయశ్రీలాని దక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. మాంగళ్య గౌరీ దేవతాదీ నమః ధ్యాయామి ఆవాహయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. పాదయోః పాద్యం హస్తే శుద్ధం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరమాచమనీయం సమర్పయామి. వస్త్రోత్తరీయ ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి. నమస్త్రిపుర సుందరీ హృదయదేవి శిరోదేవి సఖాదేవి కవచదేవి త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరీ త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే మహాత్రిపుర సుందరీ మహామహేశ్వరీ మహామహారాజ్ఞీ మహామహాసత్తే మహామహాజ్ఞప్తే మహామహాగుప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహా